పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయం, రాయలం ఎస్ఆర్కే కళాశాల ఎదురుగా గొల్లవాని తిప్ప తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు మాట్లాడారు. అధినేత పుట్టినరోజు కానుకగా భీమవరంలో ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సుమారు 50 ఎకరాలలో కలెక్టరేట్ ను నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. దానికి స్థల సేకరణ చేపట్టామని, రెవెన్యూ అధికారులు త్వరలో భీమవరం వాసులకి శుభవార్త చెబుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే మన గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు టేకప్ చేసి అందరికీ కూడా చేతులు పంపించారు. అలాగే గోవిందరావు, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే రామాయేశ్వర గారు. ఏ ప్రాంతంలో అనుకూలంగా భవనాలు నిర్మించుకోవడానికి స్థలం అనుకూలంగా ఉంటుందో కాలనీలు ముగిలిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాల వారికి మన భీమవరం ఎన్డీఏ కూటమి తరఫున వారి భీమవరం నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున చిన్నబాబు గారు, శేఖర్ గారు, వేదిక నుంచి పెద్దలు అందరి సమక్షంలో కొంత ఫండ్ పోగు చేసి ఆ ఫ్లడ్లో నష్టపోయిన వారికి సహాయంగా అందించడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెల